श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 539వ భాగం. వశిష్ఠ మహాదేవుడు అంటున్నారు, రామా, నీకు నేను ఒకే ఒక విషయాన్ని ఉపదేశిస్తాను, సంగ్రహంగా చెప్తాను, విను. నీవు తిష్ట అంటాడు. తిష్ట అంటే అలాగే ఉండిపో, నువ్వు అలాగే ఉండిపో అన్నాడు. అలాగా ఉండడం ఎలాగండి గురువుగారు అంటారు రాముల వారు. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు ఇప్పుడు జీవుడవుగా అనుకోకుండా, అంటే జీవత్వాన్ని వదిలి తత్పదమైపో. అది అలాగ ఉండడం. జీవత్వాన్ని వదిలి తత్పదమ. తత్ అంటే ఏంది? పరమాత్మ. ఆ పరమాత్మ పదంలో ఉండిపో, అలాగే ఉండిపో. తత్పదంలో అలాగే ఉండిపో, తత్పదమైపో అంటున్నాడు. అంటే ఇక్కడ నేను ఏమంటాము? తత్వం అసి అనేటువంటి మహావాక్యం ఉంది. అది నీవే అయి ఉన్నావు, అది ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అన్నది ఉపదేశ వాక్యం. అలా తీసుకోకు, నేను అలా చెప్పట్లేదు. నువ్వు ఎలాగ అయిపోవాలని చెప్తున్నది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనే భావనలోకి వెళ్ళిపో. అలా ఉండు. నేను ఇప్పుడు నీవు అదే ఉపదేశ వాక్యం కాదు నేను ఇక్కడ చెప్తున్నది, అనుభవ వాక్యం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనలో, ఆ నిష్టలో, అలాగే తిష్ట ఉండిపో, అలాగే ఉండిపో. జీవత్వాన్ని వదిలి ఆ తత్పరత్వం అయిపో అన్నాడు. బ్రహ్మాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఎలాగా? మనం బ్రహ్మాన్ని గట్టిగా పట్టుకో అంటే మనం ఏమంటాం? ఎలా పట్టుకోవడం అన్నప్పుడు ఒక పదాన్ని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహాదేవుడు. సుషుప్త మౌనాన్ని అవలంబించు. సుషుప్త మౌనాన్ని అవలంబించి బ్రహ్మాన్ని పట్టుకో అన్నాడు. అంటే అంటే ఏమిటి అని మనకు సందేహం వస్తుంది. రాముల వారికి కూడా సందేహం వచ్చి ఉండొచ్చు. సుషుప్త దశలో ఎలా మౌనంగా ఉంటావో, గాఢ నిద్రలో నీవు ఎలా మౌనంగా ఉంటావో, ఏ ఆలోచన లేకుండా, ఏ మాట లేకుండా, ఏ చూపు లేకుండా, ఏ చేష్ట లేకుండా, ఏవి ఉండవన్నమాట. దృశ్యమే లేదు అక్కడ, మనకు ఏది ఉండదు. అర్థమైందా? కేవలం దృశ్యమేమీ లేకుండా కేవలం దృక్కుగానే ఉండిపోయిన స్థితి అన్నమాట అది సుషుప్త దిశ. అత్త ఉండిపో. దృక్కుగా ఉండడమే అయ్యా మాది మహామౌనం. అర్థమైందా? ఇందాకన్నాడు, ఏమన్నాడు? సుషుప్త మౌనం అంటే ఏంటంటే అది ఆ సుషుప్తిలో ఉన్నటువంటి ఆ మౌనం, ఏ ఆలోచన, ఏ చూపు, ఏ చేష్ట, ఏ క్రియ ఏదీ లేకుండా ఉన్నటువంటి ఆ మౌనం ఏదైతే ఉందో అది సుషుప్త మౌనం, ఆ మహామౌనం అది. అర్థమైందా? ఆ మౌనంలో ఉండిపో అంటే ఏంటి? నేనుగా ఉండిపోవడం అనమాట. జ్ఞానంలోనే ఉండిపోవడం, అలా ఉండిపోవడం. చిత్తం యొక్క ఏమాత్రము విలాసం లేకుండా, వ్యాపారాలన్నీ అరికట్టేసి వదిలేసి, ఆ చిత్తం వైపు చూడకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ కదలిక లేకుండా, ఏ స్పందన లేకుండా అలాగే నేనుగా ఉండేటువంటి జ్ఞానంగా ఉండేటువంటి స్థితి అది. కలన అనేది లేదక్కడ. కలన అనే మలినం లేదక్కడ. కలనం అంటే ఏంటి? సంకల్పం. సంకల్పాలు అనేటువంటి మాలిన్యం లేనటువంటి, అప్పుడు ఆ విధమైన మౌనాన్ని నీవు అవలంబించు అంటున్నాడు. వెంటనే రాముల వారు, గురువుగారు
మీరేదో ఇప్పుడు మహామౌనము సుషుప్తి మౌనం అన్నారే, అదేంటో నాకు ఇంకా వివరంగా చెప్పండి, నేను ఇంకా బాగా దాని గురించి వివరంగా తెలుసుకోవాలి అంటున్నారు రాముల వారు. అసలు నాకు తెలుసు కొన్ని మౌనాలు. వాంగ్మౌనం అంటాం. వాక్మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం వాక్మౌనం, వాంగ్మౌనం అంటాం. అక్షమౌనం అంటాం. అక్షమౌనం అంటే కూడా నాకు తెలుసు. ఏంటది? ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ అరికట్టేసి, ఆ వ్యాపారాలన్నీ కూడాను ఇంద్రియ వ్యాపారాలను అరికట్టేసి చూడడం అంటే ఒక ఉపరతి అనమాట. ఒక రకంగా ఉపరతి అని కూడా అంటాం దీన్ని. దాన్ని అక్షమౌనం అంటాం. వాంగ్మౌనం తెలుసు, అక్షమౌనం తెలుసు. ఆ ఇంద్రియాలన్నింటినీ వెనక్కి మళ్ళించడం. ఇక కాష్టమౌనం మూడోది కూడా తెలుసు, శవంలాగా పడి ఉండడం అట్టాగే. ఇవి నాకు తెలుసు. వాంగ్మౌనం తెలుసు, అక్షమౌనం తెలుసు, కాష్టమౌనం తెలుసు. మరి ఈ సుషుప్త మౌనం అంటే ఏంటో నాకు తెలీదు, దయచేసి చెప్పండి అంటున్నాడు. అయ్యా, మౌనం అంటే నువ్వు వాంగ్మౌనము, ఆ యొక్క అక్షమౌనము, కాష్టమౌనము, సుషుప్త మౌనం ఈ 4 అంటావా? 4 అనుకుంటున్నావా? ఈ 4 కాదు, ఇంకా చాలా మౌనాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా మౌనాలు ఉన్నాయి అన్నది కాదు. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏమంటా అంటే, మౌనం అంటే అసలు మునికి ఉన్నదాన్ని మౌనం అంటారు. ఇప్పుడు ఈ మునికి ఏదైతే ఉంటుందో దాన్ని మౌనం అంటున్నాం కదా. ఈ మునులు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి కాష్ట తపస్వి అంటా, ఇంకొకడు జ్ఞాన తపస్వి, జ్ఞాననిష్టలో ఉండేవాడు. ఈ కాష్ట తపస్వి అనేవాడు ఏం చేస్తాడు? సర్వకర్మలని ప్రయత్నంతో, గట్టి ప్రయత్నంతో సర్వకర్మలని వదిలేసి, పూర్తిగా కర్మలన్నిటి వదిలేసి ఉంటాడనమాట. అన్నీ త్యజించేస్తాడు. ఇది కాష్టమౌనం. ఈ కాష్టమౌనం ఎవరు అవలంబిస్తారంటే యోగి అవలంబిస్తూ ఉంటాడు. తపస్సు ద్వారా కాష్టమౌనాన్ని బాగా అతను సాధిస్తాడనమాట. ఇక రెండవది ఏంది? జ్ఞాననిష్ట. ఇతనెవరు? జ్ఞానమౌనిని ఏమని పిలుస్తాం మనం అంటే జీవన్ముక్తుడు అని మనం ఒక పదం పెట్టి పిలుస్తుంటాం అతన్ని. ఒకడేమో కాష్టమౌని, ఇంకోటి జీవన్ముక్తుడు. యోగంలో బాగా ఆరితేరి ఉన్నవాడు కాష్ట తపస్వి అనబడతాడు. ఇక్కడ జ్ఞానంలో బాగా ఆరితేరిన వాడు జీవన్ముక్తుడు అని అనబడతాడు. అయితే ఆ యోగం ముందు చూసావు, అవన్నీ కూడా యోగాభ్యాసాలు, అవన్నీ కూడా శుష్కమైన క్రియలు అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. వాటిలో జ్ఞానం ఉండదు. క్రియాశక్తిని వశపరుచుకొని వాడు కాష్టంలాగా, ఒక మొద్దులాగా, ప్రాణం లేని ఒక దోమలాగా పడి ఉంటాడనమాట. ఇంద్రియాలన్నింటినీ ఏం చేస్తాడు? అణిచేస్తాడు యోగిక్ పవర్తో, యోగ శక్తితో. వాడిని, అతన్ని మనం ఏమంటామంటే కాష్ట తపస్వి అంటాం. ఇది చాలా ఘోరం. ఇది నిజంగా సిద్ధిని ఇచ్చేది కాదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి నేను కాష్టమౌనాన్ని గురించి నీకు చెప్పను. నీకు అసలు అవసరం లేదు. అది నీకు జీవన్ముక్త స్థితిని చెప్తాను. జ్ఞానమౌనాన్ని గురించి చెప్తాను నేను. అర్థమైందా? ఇది జ్ఞాన మార్గంలో ఉంటుంది. అక్కడ కాష్టమౌనంలో యోగికి ఆత్మభావన ఉండదు, జ్ఞానికి ఆత్మభావన ఉండి తీరాలి. ఇది డిఫరెన్స్. యోగికి ఆత్మభావన ఉండదు, జ్ఞానికి ఆత్మభావనే ఉండాలి. అంటే ఇక్కడ జ్ఞానం ఏం చేయాలంటే వస్తువునే దర్శించాలన్నమాట. వస్తువు అంటే ఏంటి? ఆ లోపల సచ్చిత్తులనే దర్శించాలన్నమాట. అక్కడ ఏంటంటే ఆభాసతో కాలక్షేపం చేస్తాడు యోగి. ఆభాస అంటే ఏంటి? కనిపించేటువంటి ప్రపంచం అంతా ఆభాసే. ఆభాసతో కాలక్షేపం చేస్తాడట యోగి. ఇతనికి వస్తువుతోనే ఉంటుందంట సంబంధం జ్ఞానికి. అతనికి ఆత్మభావన ఉండదు, ఇతనికి ఆత్మభావన ఉండి తీరాలి. ఇతను వస్తువును దర్శిస్తాడు, అతను ఆభాసను దర్శిస్తాడు యోగి. ఆభాసను దర్శిస్తూ ఎంతసేపు ప్రకృతిని వశం చేసుకుంటూ ఉంటాడనమాట. ఎంతసేపు ప్రకృతిని వశం చేసుకుందాం అనుకుంటామా అక్కడ ఆభాసతోనే అతని వ్యవహారం అంతా నడుస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జ్ఞాని ఎప్పుడు కూడాను పురుష భావన, ఎప్పుడు కూడాను ఆ సచ్చిత్తులతోనూ పరమాత్మ ఆ యొక్క సచ్చిదానంద స్వరూపంతో ముడిపడి ఉంటాడు. ఇద్దరు
రెండు పంచుకున్నారు. ఆయన ఆభాస, ఈయన వస్తువుని. వస్తువు ఏంటి? సచ్చిత్తులు. ఆభాస ఏంటి? నామరూపాత్మక జగత్తు. అదేనా? ఇతను ఆత్మస్వరూపంలోనే స్థిమితంగా ఉంటాడు ఈ జ్ఞాని. అయితే ఈ ఆత్మస్వరూపంలోనే స్థిమితంగా ఉండాలంటే ఒక నిబంధన ఏంటో తెలుసా? ఉన్నదన్నట్లుగా గ్రహించడం. అక్కడ యోగి లోక వ్యవహారంలో ఉన్న లోపల సంతృప్తిగా ఉంటాడు. ఆయన కూడా ఏది కోరడు, చాపల్యం లేదు ఆయనకి కూడా. ఇక్కడ కూడా ఈయన ఏంటంటే జీవన్ముక్తుడు కూడా అదే విధమైన భావనలోనే ఉంటాడు. ఇద్దరిలో ఉన్నటువంటి సామాన్య ధర్మం ఏంటంటే, సమానంగా ఉన్న గుణం ఏదంటే మనోనిగ్రహం, చిత్త నిశ్చయం, మనోనిశ్చయం చేసి ఎప్పుడు కూడాను దీర్ఘంగా ఉండడం అంటున్నాడు ఇక్కడ. మనోనిశ్చయంలో ఉండడం అన్నమాట. కాబట్టి ఇద్దరిలోనూ ఆ చిత్త నిశ్చయం అనేది ఇద్దరిలోనూ ఉంటుంది. కాబట్టి ఈ వాంగ్మౌనం అన్నది మామూలుగా నీకు తెలిసినటువంటి వాంగ్మౌనము, అదేవిధంగా ఆ అక్షిమౌనము, ఆ కాష్టమౌనము, ఇవన్నీ కూడాను యోగుల యొక్క చర్యలుగా ఉంటాయి. ఎలాగైనా సరే ఆ యోగులు ఎలా బలవంతంగానైనా సరే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఏంటి? వాక్కుని బాగా నిగ్రహించడం వాంగ్మౌనం అయితే, ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించుకొని ఆ ఉపరతిని వెనక్కి మరలించడం అక్షమౌనం అవుతుంది. అదేవిధంగా సుషుప్తి మౌనంలో ఎలా ఉంటుంది అంటే, ఇక ఏమాత్రమో ఆ కలన అనేది లేకుండా ఉంటుంది, చలనం అనేది లేకుండా ఉంటుంది, సంకల్పాలు అనేటివి మాలిన్యం లేకుండా ఉంటుంది. పూర్తిగా ఆ సంకల్పాలు లేని స్థితిలో ఉండేటువంటి ఆ సుషుప్తిలో ఉన్నటువంటి మౌనమే ఈ యొక్క మహామౌనం అని చెప్పబడుతుంది. సుషుప్తి మౌనం అని కూడా దీన్ని అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణార